ఓం మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. కార్తీక దామోదర స్వామిని నమః. ఈ కార్తీక మాసమంతా కూడా పురస్కరించుకొని ఇక్కడ స్వామివారికి కాశీ నుంచి తీసుకురావడం జరిగింది. గత 8 ఏళ్లుగా స్వామివారిని కాశీలోని అమ్మవారిని అన్నపూర్ణేశ్వరిని విశ్వనాథుని అక్కడే తీసుకొచ్చి ఇక్కడ మంత్రపూర్వకంగా చరప్రతిష్ఠా కార్యక్రమం చేసి వేద పండితుని చేత ప్రతినిత్యం కూడా అభిషేకాలు అందుకుంటున్నాడు ఈశ్వరుడు. తద్వారా ప్రతి నెల కూడా మాస శివరాత్రి రోజున ప్రదోష వేళ స్వామివారికి అభిషేకం జరుగుతుంది మహన్యాసపూర్వకంగా. అదేవిధంగా సంవత్సరానికి కార్తీక మాసం శివులకి ఇక శివకేశవులకు ప్రీతికరమైన మాసం కార్తీక మాసం కాబట్టి తద్వారా అందరూ గోత్రనామాలతోటి కూడా పేరునామ యొక్క గోత్రనామాలతోటి అందరూ కూడా సహకరించి గోత్రనామాలతో ప్రతినిత్యం కూడా అర్చక స్వాములు ఇక్కడ ఈ యొక్క కార్తీక మాసం నెల రోజులు కూడా స్వామివారికి ప్రాతకాలాన్నే రుద్రాభిషేకం చేస్తూ ఉన్నారు. అట్లాగే చివరి రోజున మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, తదుపరి తీర్థప్రసాదాలు అందరికీ వచ్చిన వాళ్ళందరూ కూడా తీర్థప్రసాదాలు అందరికీ కూడా అందజేయడం కూడా ప్రతి సంవత్సరం జరుగుతున్నది. అట్లాగే మా తండ్రి గారు అయినటువంటి గిరిరాజు వెంకటరామయ్య గారి సత్రమనందు ప్రతినిత్యం కూడా ఇక్కడ బ్రాహ్మలకి ఈ యొక్క పేద బ్రాహ్మలకు కూడా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇటువంటి వ్యాభ్యకాలు అటువంటివి పెట్టిస్తూ అందరికీ కూడా మేలు చేసే కార్యక్రమాలు జరుగుతున్న 10 మంది కూడా బ్రాహ్మణులకు ఉపాధి కలిగించేటువంటి కార్యక్రమం పెట్టాము. అందరికీ కూడా సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మాకు వీలైనంత వరకు ఇక్కడ అన్నదానం కానీ వస్త్రదానం కానీ ప్రతి కరోనా సమయంలో కూడా అందరికి కూడా ఈ యొక్క స్వయం పాకాలు ఇవ్వడం కానీ అందరికి కూడా అన్నీ కూడా చేస్తూ ఉన్నాము. అదేవిధంగా కూడా ఈ నెల కార్తీక మాసం శుభస్కరంగా అమావాస్య రోజు ఈరోజు చివరి రోజున అభిషేకం చేసి స్వామివారికి అర్చన మంగళహారతులు అన్నీ కూడా ఇచ్చి చేస్తూ ఈ నెల రోజులు కూడా మనకు ఈ యొక్క అర్చక స్వాములు వినయ స్వామి ఇక్కడ మహేష్ స్వామి కూడా ఇద్దరు కూడా వచ్చి వాళ్ళ సహాయ సహకారాలు అందించి మాకు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుతున్నారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ వేద పండితులైనటువంటి కృష్ణయజుర్వేదంలో చదువుకున్న తారకేష్ శర్మ వేదగిరి ఆ యొక్క బ్రహ్మగిరిలో నేర్చుకొని వచ్చారు విద్యార్థులు. అంటే యాజ్ఞిక శర్మ, అట్లాగే నెల్లూరు సుధాకర్ శర్మ గారు, గిరిరాజు వెంకట సుబ్బరాయుడు శర్మ మా బ్రదరు అందరూ కూడా ఇక్కడ ఉండి సహాయక సహకారాలు అందిస్తూ, అట్లాగే వెంకట శేషయ్య గారు మాకు పెద్దవారు సలహా సూచనలు ఇస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటారు పెద్దవారు. వారు కూడా కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమం అందరూ కూడా విజయవంతం చేసి ఆ పరమేశ్వరుడు కార్తీక దామోదరుడు ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ నా పేరు గిరిరాజు ప్రసాద్ శర్మ, పురోహితుల్ని. స్వామి, ఈరోజు స్వామివారికి మార్నింగ్ నుంచి మీరు ప్రత్యేక పూజలు ఏర్పాటు చేశారు. ఎప్పుడు దాకా జరుగుతాయి? ఈరోజు 10 గంటల దాకా జరుగుతాయి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మహాన్యాసం ఉదయం 6 గంటల నుంచి మొదలుపెట్టాము. 10 గంటల దాకా చేసి స్వామివారి అలంకరణ, మహానివేదన, హారతి, మంగళహారతులు అన్నీ కూడా ఇచ్చి వేదాశీర్వచనం చేసి అందరికీ కూడా వచ్చిన భక్తులందరూ కూడా తీర్థప్రసాదాలు వినియోగం చేసి వారికి ఆశీర్వచనం చేసి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తూ ఉన్నాం. సంవృక్తో వాగర్ధ ప్రతిపత్తజే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. నా పేరు బందిపూడి వినయ్ శర్మ. ఎన్టీఆర్ నగర్లో గిరిరాజ వెంకటరామయ్య సత్రనందు ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో ఆ నెలంతా కూడా కాశీ విశ్వేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేక కార్యక్రమం జరుగుతుంది. అలాగే భక్తులందరూ కూడా తమ గోత్రనామాలు స్వామివారికి సమర్పించి ప్రతినిత్యము కూడా వారి గోత్రనామాలతో స్వామివారికి రుద్రాభిషేక కార్యక్రమం జరగడం జరుగుతుంది. అలాగే ఈ కార్తీక మాసమంతా కూడా స్వామివారికి రుద్రాభిషేకం చేసిన తర్వాత చివరిలో కార్తీక అమావాస్య పురస్కరించుకొని స్వామివారికి చివరిలో మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేక కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఇక రుద్రాభిషేకం పూర్తయిన తర్వాత ప్రతి ఒక్క భక్తుడికి కూడా స్వామివారి తీర్థప్రసాదం అందజేయడం జరుగుతుంది. అలాగే ప్రతి నెల కూడా ఈ గిరిరాజ వెంకటరామయ్య సత్రం తరపు నుంచి ప్రతి ఒక్కరికి కూడా పేదలందరికీ కూడా ఆహార పంపిణీ కార్యక్రమాలు, అలాగే సకల బ్రాహ్మణులందరికీ కూడా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి మాసము కూడా మాస శివరాత్రికి స్వామివారికి ప్రతి సంవత్సరం ప్రతి నెలంతా కూడా స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమం జరుగుతుంది. అలాగే భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలనేసి కోరుకుంటున్నాం. శుభం పూజ. శివుడు ఆద్యంతంలో ఈ శివుడి యొక్క లయబద్ధంగా మొత్తం ప్రపంచమంతా ఆయన కనుసనల్లో జరుగుతుంది. ఈరోజు ఈ విలువైనటువంటి కార్యక్రమాలను రుద్రాభిషేకం చేయడం అనేది చాలా గొప్ప విశేషం. అందులో స్వామి ప్రసాద్ శర్మ గారు దీన్ని నిర్వహించడం చాలా గొప్ప విశేషం. ఇది కూడా ప్రపంచానికి ఎంతో చేకూరుతుంది. కాబట్టి
ఈ సృష్టి లయబద్ధ కారకుడైనటువంటి ఆదిశంకరుడు ఈ యొక్క గొప్పతనాన్ని గురించి ప్రపంచానికి తెలియపరచడం కూడా చాలా గొప్ప విషయం. కాబట్టి ఈ ప్రసాద్ శర్మ గారి చేత ఈ విధమైన కార్యక్రమం నిర్వహింపబడ్డ తర్వాత అందరూ భక్తులు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించడం కూడా చాలా గొప్ప విశేషము మదావహము. కాబట్టి ఈ ఆదిశంకరుడు అందరికీ కూడా అభయహస్తం ఇచ్చి అందరి యొక్క జీవితాన్ని ధన్యం చేస్తారని ఆశిస్తున్నాను. హరి ఓం మహాదేవం మహాత్మానం